ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొక్కడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులకు ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతుమలుకొని, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చెయ్యమంటే ఇది చేయునని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారికి పంపాను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్న జనసమూహమును వైపు తిరిగి, ఇశ్రాయేలులో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానా? నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ప్రియదేవుని యొక్క బిడలారా, యేసు ప్రభు చేసిన ఒక ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యముల గురించి ఈ యొక్క వాక్య భాగంలో మనము చూడబోతున్నాం. యేసు ప్రభు వారు తను అనేక చోట్ల రాజ్య సువార్త ప్రకటించుకుంటూ వచ్చేవారు. ముఖ్యంగా యూదేయ ప్రదేశము, గలిలయ ప్రదేశము, ఈ 2 ప్రదేశాల్లో ఉన్నటువంటి ముఖ్య పట్టణాలలో ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు దైవ రాజ్యము గురించి ఆయన మాటలు చెప్తూ రావడం అనేది జరిగేది. అయితే ప్రియదేవుని యొక్క బిడలారా, ఒక శతాధిపతి తనకు చాలా ఇష్టమైన ఒక దాసుడు రోగి అయి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. ఆయన చావవలసినటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని మనం చూస్తున్నాం. అయితే శతాధిపతి తను ఎంతగానో ప్రేమించే ఆ దాసుడు ఆ స్థితిలో ఉండడము ఆయన కనుగొని కొంతమంది యూదుల పెద్దలను, సమాజ మందిరపు పెద్దలను ఆయన పిలిపించాడు. ఈ శతాధిపతి రోమియుడు, రోమా దేశానికి సంబంధించిన వాడు కనుక యేసే గురించిన వర్తమానం విన్నప్పుడు తన హృదయంలో ఖచ్చితంగా యేసే దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యేసే నా దాసుణ్ణి స్వస్థపరచగలడు. ఎందుకంటే ఆయన చావు స్థితిలోనికి వెళ్ళిపోయాడు, సీబియర్గా ఉన్నాడు, ఏ క్షణాన చచ్చిపోతాడో అలాంటి స్థితిలో ఉంటే ఒక శతాధిపతి హృదయంలో ఎంత గొప్ప విశ్వాసం ఏర్పడిందంటే, నేను వెళ్ళి ఆయనకి బ్రతిమలడానికి నేను ఒక రోమియుడును, అది బాగుండదు. కాబట్టి యూదుల పెద్దలు, ఈయన ఒక సమాజ మందిరం కట్టించి ఇచ్చాడండి. ఈయన దేవుని ప్రజలు దేవుని ఆరాధించడానికి ఒక మందిరము కట్టించి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కనుక తన మనసులో అనిపించింది,
వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు వారికి నేను ఒక సమాజ మందిరం కట్టించాను కదా, నేను ఆ పెద్దల్ని యేసు ప్రభు దగ్గరికి పంపిస్తాను. నేను వెళ్ళడం బాగుండదు, కానీ యేసు ప్రభు దగ్గరికి ఆ యూదుల పెద్దల్ని పంపిస్తానని కొంతమంది యూదుల పెద్దలను ఆయన సమకూర్చి యేసు దగ్గరికి వెళ్ళి, మరి మీరు నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతనికి చెప్పండి, నా దాసుడిని బాగు చేయమని చెప్పండి అని చెప్పి ఇక బతిమలుకొని రండి అన్నప్పుడు వారు వెళ్ళి, అయ్యా ఆ శతాధిపతి చాలా మంచివాడు, మనను ఎంతగానో ప్రేమించే వ్యక్తి, మన కోసం ఒక సమాజ మందిరమే కట్టించి ఇచ్చాడు, చాలా మంచి వ్యక్తి అయ్యా, తన దాసుడు బాగులేదని మీ చేత అది బాగవుద్దని ఆయన చెప్పి మమ్మను పంపించాడయ్యా, ఎలాగైనా రండి అయ్యా, తనను బాగు చేస్తారని వారు యేసు ప్రభును బ్రతుములాడడానికి వారు వెళ్ళారు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ విషయాలన్నీ విని ఆ సమాజ మందిరపు ఆ పెద్దలు చెప్పిన మాటకు శతాధిపతి దాసునికి స్వస్థపరచడానికి, సరే తన దగ్గరికి వెళదాం, తనను బాగు చేద్దాం, పదండి తన ఇంటికి వెళదామని చెప్పి ఆయన వారితో పాటు బయలుదేరి వస్తున్నప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. గమనించండి, ఇక్కడ ఎంత పెద్ద మాట ఉందంటే, యేసు ప్రభువారు శతాధిపతి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తన స్నేహితులను చూచి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి, నేను యోగ్యును కానయ్యా, యేసు ప్రభువారు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అంత అర్హుణ్ణు కానయ్యా. గమనించండి, ఒక వ్యక్తి తన హృదయములో ఉన్న విశ్వాసమును బట్టి కార్యములు సిద్ధి అవుతుందండి. ఈ రోజుల్లో దైవజనుడు ఇంటికి వచ్చినా సరే చాలామంది నమ్మరు. వారికి దేవుడి పడ విశ్వాసం లేనప్పుడు ఎంతమంది వెళ్ళి ప్రార్థించినా, ఎంతమంది వారి గురించి ఎంతగా ఉపదేశించినా వారి బ్రతుకులు బాగుపడవు. కానీ శతాధిపతి తన స్నేహితులైన యూదులు వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు, ఆయన మీ ఇంటికి వెళదాం పదండి అని వస్తున్నప్పుడు అది చూసి, అయ్యా వద్దయ్యా, అంత శ్రమ పడొద్దు, నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడును కాను, నేను యోగ్యును కాను అని కబురు పంపించాడు. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనునని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఆయన ఏమంటున్నాడంటే, తన స్నేహితులైన యూదులకు ఏమన్నాడంటే, అయ్యా నేను ఏసీ దగ్గరికి వెళ్ళి ఆయన పిలవడానికి నేను పాత్రుడను కాను. చాలామంది అయ్యగారికి పిలిస్తే ఏమి ఆ ఇంటికి రారు, పాస్టర్కి పిలిస్తే ఎందుకు రారు అంటే, వీళ్ళు విశ్వాసము లేని భయంకరమైన వ్యక్తులు, విశ్వాసం లేని తరము వారు. దైవజనుడు మన ఇంటికి వస్తుంటే ఎంత గౌరవంతో మనం ఆయన చూడాలి. చూడండి, శతాధిపతి, అయ్యా నేను పాత్రుడును కాను, నా ఇంటిలోనికి నువ్వు వచ్చి అడుగు పెట్టినంత యోగ్యునని కాను. ఈరోజు దేవునికి జనంగమా, మీ విశ్వాసపు స్థితి ఏమిటో ఒక్కసారి పరిశీలించుకోండి. మీరు దేవుని దృష్టికి యోగ్యులుగా ఉన్నారా, అయోగ్యులుగా ఉన్నారా, అది మీరు పరీక్షించుకోండి. ఆయన ఏమంటున్నాడు, నీ మాట మాత్రం సెలవి. చాలామంది ప్రార్థనకు వస్తారు, అయ్యా మా వాళ్ళకు బాగులేదు, మీరు ఒక్క మాట ప్రార్థన చేస్తే వారు బాగైపోతారయ్యా అని ఈ శతాధిపతి నడచిన దారిలో, ఆయన విశ్వాస మార్గంలో ఈరోజు కూడా క్రైస్తవులు చాలామంది లేకపోలేదు, ఉన్నారు. కొంతమంది విశ్వాసహీనులు అయ్యగారు వెళ్ళి ఆ ఇంట్లో కూర్చున్నా కూడా వచ్చారే కానీ మాకు బాగలేదంటారు, ప్రార్థించారే కానీ మాకు బాగోలేదంటారు. కారణం ఏమిటి అంటే, వారికి దేవుని మీద సరైన విశ్వాసము లేకపోవడమే.
అపోస్తుడైన పౌలు ఆయన ఒక మాట అంటాడు, హెబ్రీ పత్రిక 6:16, విశ్వాసము లేకుండా దేవునికి ఎవ్వరు ఇష్టడుగా ఉండలేరు. దేవుని యొద్దకు ఎవరొచ్చినా ఆయన ఉన్నాడని, తను అడుగు వారికి ప్రతిఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా. ఈరోజు మనం చూస్తున్నప్పుడు ఈయన దేవుని మాటలు నమ్ముతున్నాడు, యేసయ్య మాట నమ్ముతున్నాడు కనుక, అయ్యా నువ్వు నా ఇంటి వరకు రావాల్సినంత యోగ్యునని కాను, నేను నీ దగ్గరికి వచ్చి పిలువగలిగినంత స్తోమత యోగ్యత పాత్రుడైతే నేను కాను. ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడును అని చెప్పి ఆ యొక్క శతాధిపతి యూదుల పెద్దలను పంపించి చెప్పాడు. అంతేకాకుండా శతాధిపతి మరొక మాట కూడా వారితో చెప్పారు. ఏమంటే, నేను సహాధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పోమంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చెయ్యమంటే అతడు చెయ్యి, నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని ఈ పెద్దలకు పంపించినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నేను కూడా ఒక అధికారానికి లోబడిన వాడని, నేనే దాసులకు నా చేతి కింద చాలామంది సైనికులు ఉన్నారు, ఏ దాసునికి ఏ పని అప్పగిస్తే నమ్మకంగా చేస్తాడు, ఒకరిని పోమంటే వాడు పోతాడు, ఒకడికి రమ్మంటే వస్తాడు. నాకు అంత విధేయులైనటువంటి సైనికులు ఉన్నారు, దాసులు ఉన్నారు. అందులో ఒక్క దాసు మాత్రం చాలా బాగులేదు. నేను అధికారానికి లోబడిన వాడిని, నేను సంపూర్ణ అధికారం కలిగిన వాడిని తన అధికారమును గుర్తు చేస్తూ తన ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి యేసయ్యకి చెప్తున్నాడు. యేసు ప్రభువారు ఈ మాటలన్నీ విన్న తర్వాత అతని గురించి ఆశ్చర్యపడి, శతాధిపతి వెళ్ళలేదు, శతాధిపతి పంపించినటువంటి యూదా పెద్దలు సమాజ మందిరపు అధికారులు వచ్చారు. తన వెంట వస్తున్నటువంటి జనసమూహం చూసి ప్రభువారు అంటున్నారు, ఇశ్రాయేలీయులలో ఎవరిలో కూడా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. ఈ శతాధిపతి ఎంత విశ్వాసము కలిగిన వాడు, ఎంత గొప్ప మనోభావము కలిగిన వాడు, ఎంత అద్భుతమైన అనుభూతి కలిగిన వాడు. తను రాలేదు కానీ పంపించిన యూద పెద్దలతో నేను పాత్రుడను కాను అని చెప్పాడు. ఆయన ఒక శతాధిపతి, తన కింద అనేక మంది సైనికులు ఉన్నారు. ఆయన ఎంత నమ్మకమైన వాడో అది ఆ సంగతి అంతా చెప్పి, మాట మాత్రం సెలవిస్తే చాలని నా మాట కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఎంత గుండె నిబ్బరం పెట్టుకుని విశ్వాసంతో నేనేం చెప్తే అది జరుగుతుందన్న నమ్మకంతో ఆయన కనిపెడుతున్నాడని చెప్పి యేసు ప్రభువారు తన వెనకొస్తున్న జనసమూహంతో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కనుక పంపబడిన వారు ఏ సమాజపు మందిరపు అధికారులు వచ్చారో వారు యేసయ్య వారితో చెప్పిన మాటను బట్టి తిరిగి వెళ్ళినప్పుడు ఆ దాసుడు సంపూర్ణమైన ఆరోగ్యం పొందడం చూశారు. వారు ఎంతో సంతోషించారు. నా సోదరి, నా సహోదరుడా, యేసయ్య మాట నమ్ముతున్నావా? ఆయన మాట నమ్మితే నీ జీవితంలో ఈరోజు అద్భుతం జరగబోతోంది. ఏదైతే నువ్వు కనిపెడుతున్నావో, యేసు ఒక్క మాట చెప్తే నాకు జరుగుతుందని నమ్మకము నీలో పెంచగలిగితే అది ఎంత బృహత్కరమైన కార్యములైన దేవుడు జరిగిస్తాడు. రండి ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, మీకే స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, మీరు మాతో మాట్లాడిన మాటల్లో మా జీవితానికి అవసరమైన మాటలు చెప్పి ఉన్నారు. మీ మాటల్లో విశ్వాసం మేము పెట్టుకుంటే, ఇప్పుడు మీ మాటలు మేము నమ్మగలిగినట్లయితే అద్భుతానుభూతులు మేము పొందగలం. ఈరోజు విన్న వాక్యము ప్రతి జీవితానికి దీవెనకరంగా ఉంచి, ఏ కుటుంబంలో ఎలాంటి అవసరతలు అక్కర్తలు ఉన్నాయో యేసు నామములో తీర్చబడి అందరూ సంతోషముతో మీకు మహిమకరంగా జీవించే అనుభూతితో జీవించే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించును గాక.